ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వచ్చే ఈ ఆలయం వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది, దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల కొండలపై ఈ ఆలయం. ఇక్కడ విరాజిల్లుతుంది వెంకటేశ్వర స్వామి వారు. అయితే పురాణాల ప్రకారం ఈ ఆలయం వేల సంవత్సరాల క్రితమే ఏర్పడిందని చెబుతారు. కొందరు పండితుల ప్రకారం ఇది కనీసం 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని అంటారు. ఇక ఈ ఆలయం గురించి ప్రస్తావనలు ఋగ్వేద, ఇతర పురాణ గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా వరాహ పురాణ, భవిష్యోత్తర పురాణాలలో తిరుమల క్షేత్రం మహిమను వివరంగా చెప్పబడింది. ఇక చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని మొదటిగా అభివృద్ధి చేసిన వారు పల్లవ రాజులు. తర్వాత చోళ, విజయనగర రాజులు కూడా ఈ ఆలయానికి భారీగా దానాలిచ్చి అభివృద్ధి చేశారు. ముఖ్యంగా కృష్ణదేవరాయ కాలంలో ఆలయం చాలా విస్తరించబడింది. ఆయన తిరుమలకి పలుమార్లు వచ్చి స్వామివారికి విలువైన బంగారు ఆభరణాలు సమర్పించినట్టు శాసనాల్లో కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ ఆలయం గురించి కొన్ని నమ్మలేని నిజాలు, శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేని నిజాలు తెలుసుకుందాం. మొదటి నిజం, తిరుమలలోని స్వామివారి విగ్రహం సాధారణ రాయి కాదు, ఇది ఎంతో ప్రత్యేకమైన శిలతో తయారైంది. ఈ విగ్రహం ఎప్పటికీ తడిలాగా కనిపిస్తుందని భక్తులు చెబుతుంటారు. రెండవ నిజం, స్వామివారి జుట్టు నిజమైన మానవ జుట్టులా కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఎప్పటికీ చిక్కులు పడదు, అందుకే దీనిని దివ్యమైన లక్షణంగా భావిస్తారు. మూడవ నిజం, ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల విరాళాలు ఈ దేవాలయానికి వెళ్తాయి. తిరుమలలో ప్రసిద్ధి చెందిన లడ్డు ప్రసాదం కూడా ప్రత్యేకమైంది. ఈ ప్రసాదాన్ని అధికారికంగా గుర్తించిన సంస్థ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. అంటే తిరుమల లడ్డు అనే పేరు ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించాలంటే ప్రత్యేక గుర్తింపు అనేది అవసరం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తిరుమలలో ప్రతిరోజు జరిగే సేవలు, పూజలు చాలా క్రమబద్ధంగా నిర్వహించబడతాయి. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలను ఇప్పటికీ అలాగే పాటిస్తున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంకా అనేక నమ్మలేని సత్యాలు ఈ తిరుమల కొండపై ఉంటాయి. ఈ కారణాల వల్లే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం పొందుతారు. గోవిందా గోవిందా అనే నినాదంతో మారుమోగే ఈ పవిత్ర క్షేత్రం నిజంగా భారతదేశ ఆధ్యాత్మిక సంపదలో ఒక అమూల్య రత్నం. ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వచ్చే ఈ ఆలయం వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది, దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల కొండలపై ఈ ఆలయం. ఇక్కడ విరాజిల్లుతుంది వెంకటేశ్వర స్వామి వారు. అయితే పురాణాల ప్రకారం ఈ ఆలయం వేల సంవత్సరాల క్రితమే ఏర్పడిందని చెబుతారు. కొందరు పండితుల ప్రకారం ఇది కనీసం 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉందని అంటారు. ఇక ఈ ఆలయం గురించి ప్రస్తావనలు ఋగ్వేద, ఇతర పురాణ గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా వరాహ పురాణ, భవిష్యోత్తర పురాణాలలో తిరుమల క్షేత్రం మహిమను వివరంగా చెప్పబడింది. ఇక చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని మొదటిగా అభివృద్ధి చేసిన వారు పల్లవ రాజులు. తర్వాత చోళ, విజయనగర రాజులు కూడా ఈ ఆలయానికి భారీగా దానాలిచ్చి అభివృద్ధి చేశారు. ముఖ్యంగా కృష్ణదేవరాయ కాలంలో ఆలయం చాలా విస్తరించబడింది. ఆయన తిరుమలకి పలుమార్లు వచ్చి స్వామివారికి విలువైన బంగారు ఆభరణాలు సమర్పించినట్టు శాసనాల్లో కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ ఆలయం గురించి కొన్ని నమ్మలేని నిజాలు, శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేని నిజాలు తెలుసుకుందాం. మొదటి నిజం, తిరుమలలోని స్వామివారి విగ్రహం సాధారణ రాయి కాదు, ఇది ఎంతో ప్రత్యేకమైన శిలతో తయారైంది. ఈ విగ్రహం ఎప్పటికీ తడిలాగా కనిపిస్తుందని భక్తులు చెబుతుంటారు. రెండవ నిజం, స్వామివారి జుట్టు నిజమైన మానవ జుట్టులా కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఎప్పటికీ చిక్కులు పడదు, అందుకే దీనిని దివ్యమైన లక్షణంగా భావిస్తారు. మూడవ నిజం, ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల విరాళాలు ఈ దేవాలయానికి వెళ్తాయి. తిరుమలలో ప్రసిద్ధి చెందిన లడ్డు ప్రసాదం కూడా ప్రత్యేకమైంది. ఈ ప్రసాదాన్ని అధికారికంగా గుర్తించిన సంస్థ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. అంటే తిరుమల లడ్డు అనే పేరు ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించాలంటే ప్రత్యేక గుర్తింపు అనేది
అనేది అవసరం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తిరుమలలో ప్రతిరోజు జరిగే సేవలు పూజలు చాలా క్రమబద్ధంగా నిర్వహించబడతాయి. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలను ఇప్పటికీ అలాగే పాటిస్తున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంకా అనేక నమ్మలేని సత్యాలు ఈ తిరుమల కొండపై ఉంటాయి. ఈ కారణాల వల్లే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం పొందుతారు. గోవిందా గోవిందా అనే నినాదంతో మారుమోగే ఈ పవిత్ర క్షేత్రం నిజంగా భారతదేశ ఆధ్యాత్మిక సంపదలో ఒక అమూల్య రత్నం.